మా ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ పాదముల వందనాలు. ఈ రీతిగా నీ పాదములు చెంత చేరి మేము మీ స్వరమును వినుట కొరకై, మీ గంభీరమైన ఆలోచన ఎరిగి ఆ ప్రకారము ప్రార్థించుట కొరకై, జీవించుట కొరకై మాకు మరొక తరుణాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు. 27:31 అధ్యాయం ప్రభా, నువ్వు అలసిన వాణిని తృప్తిపరచు దేవుడు. ప్రభా, అలసిన నేర్సిల్లిన మా హృదయములతో స్పష్టంగా నీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని పురుగొల్పండి, జీవింపు చేయండి, ఉత్తేజపరచండి. ప్రార్థన యందు మెలకువగా నిలకడగా నిత్యము ఎడతెగక మేము నిలిచినట్లు మీ కృపను సమృద్ధిగా దయచేయండి. నీచుడను, అయోగ్యుడను, అపాత్రుడను, అసమర్థుడను అట్టి నన్ను నీ ప్రజల ముందు నిలబెట్టారు. నాకంటే అనుభవజ్ఞులు, నాకంటే ఎక్కువ వాక్యం తెలిసిన వారు ప్రభా ఉన్నటువంటి నీ ప్రజల ముందు అసమర్థుడిగా నేను నిలబడినప్పటికీ ప్రభా, నా సామర్థ్యము మీరే, నా యోగ్యత మీరే, నన్ను యోగ్యునిగా ఎంచినది క్రీస్తు రక్తమే. అట్టి గొప్పదైన, విలువైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన శిలువ రక్తము చేత నన్ను కడుగుకుని మీ ఎదుట నిలబడుచుండగా నన్ను నీ పాత్రగా వాడుకోనండి. నన్ను ఖాళీ చేయండి. నా ఆలోచనలు, నా తలంపులు కాక మీ ఉద్దేశాలు సంపూర్ణంగా తెలియచేయట కొరకైనటువంటి పాత్రగా మాత్రం వాడుకోనండి. రావాల్సిన బిడ్డలను సమయానికి మా మధ్యకు నడిపించండి. మేము ప్రార్థన చేయట, ఉపవాసమును ఆచరించుట అది నీకు ప్రీతికరముగాను ప్రభా నీకు ఇష్టమైనదిగాను ఉండగలిగినట్లు వాక్యం చేత, ఉదక స్నానం చేత మమ్మలను పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి నడిపించండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభువారి ఘనమైన నామమున మీ అందరికీ వందనాలు. మరి ఉపవాస ప్రార్థనలోనికి మనం వెళ్ళక మునుపు దేవుని వాక్యంలో నుంచి మనం చదువుకున్నటువంటి భాగంలో నుంచి ఈరోజు కొన్ని ఆలోచనలు ప్రార్థన నిమిత్తం మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యంలో దేవుడు పోలికలను, అనేకమైనటువంటి పోలికలను ఉంచాడు. పోలికలు అనగా ఇమేజరీస్, లేకపోతే ఇంగ్లీష్లో మెటఫర్స్ అంటాం. అంటే ఒక దానిని ఒక దాంతో పోల్చి చెప్పడం. నీరట్మెంట్ క్రాస్ రోడ్లో ఉన్నప్పుడు అక్కడ ఒక డిస్ప్లే యూనిట్ ఉంటుంది. హెల్మెట్ ధరించు, ప్రాణమును కాపాడుకో, తలపైన టోపీ, నీ ప్రాణానికే ఊపిరి అని, అంటే వివిధమైన, అంటే హెల్మెట్ ధరించి ప్రయాణం చేయడం గురించి, హెల్మెట్ ధరిస్తే నిన్ను నువ్వు కాపాడుకుంటావు, నీ ప్రాణానికి ఊపిరి పోసుకుంటావు అని చెప్తుంటే నాకు వెనువెంటనే దివ్య వాక్యంలో నుంచి ఒక తలంపు గుర్తొచ్చింది. సో బండి మీద వెళ్ళే వ్యక్తికి హెల్మెట్ రక్షణ కలిగిస్తే, ఈ లోకంలో దేవుడు ఇచ్చినటువంటి హెల్మెట్, ప్రాణానికి దేవుడు ఇచ్చినటువంటి హెల్మెట్ ఉంది కదా అనిపించింది. ఏంటండి ఆ పోలిక? ప్రాణానికి లేకపోతే జీవితానికి దేవుడు ఇచ్చిన హెల్మెట్ ఏంటి? రక్షణ. తెలుగులో అయితే శిరస్త్రాణం అని ఉంది. ఆ శిరస్త్రాణం అని ఉంటే మీరు ఆన్సర్ చెప్పేసి ఉండేవారు. ఇంగ్లీష్లో అయితే హెల్మెట్ అని ఉంటారు. సో దేవుడు సర్వాంగ కవచంలో హెల్మెట్ గా ఏంటది? శిరస్త్రాణాన్ని, రక్షణను, శిరస్త్రాణాన్ని ఒక హెల్మెట్ గా మన జీవితాలకు మానవులందరికీ అనుగ్రహించాడు. ఇప్పుడు అదే శిరస్త్రాణము అనబడిన రక్షణతోటి సువార్త చెప్పడానికి వెళ్తే, తీరవై నేను సైకిల్ మీద వెళ్తాను కదా, నాకు హెల్మెట్ అక్కర్లేదుగా, నేను కారు మీద వెళ్తాను కదా, నాకు హెల్మెట్ అక్కర్లేదుగా, అంటే రక్షణ అక్కర్లేదుగా అనిపించే సొసైటీలో మనం ఉన్నాం. సరే, అది వేరే కాంటెక్స్ట్. తలంపు ఏంటంటే, పోలికలు దేవుని వాక్యంలో అబ్బో అవన్నీ ఒక డిక్షనరీ ఉంది, బిబిలికల్ డిక్షనరీ ఆఫ్ ఇమేజరీస్ అని ఉంటుంది, మంచి బుక్ అది. సో అంటే దేవుని వాక్యంలో ఎన్నో ఇమేజరీస్ ఉన్నాయి, ఎన్నో పోలికలు ఉన్నాయి, ఎన్నో ఏంటవి మెటఫరికల్ లాంగ్వేజ్, అలంకారాలు ఉన్నాయి. అయితే దేవుని వాక్యాన్ని వాక్యంగానే చదివినప్పుడు అవి ఎంతో అర్థవంతమైనవి, అవి ఎంతో మన జీవితాలను అవి ఎంతో బలపరిచేవి. అయితే లేని పోలికలను మనం తీసుకొచ్చి దేవుని వాక్యానికి ఆపాదించకూడదు. అంటే లేని పోలికలు అంటే కీర్తన 23లో అక్కడ రాయబడినటువంటి ప్రతిదీ దావీదు జీవితంలో ఒక్కొక్క ఫేజ్లో జరిగిందని అక్కడ చెప్పబడలేదు అట్లా. కానీ మనం అట్లా పోలికలు, మన సొంత పోలికలను మనం తీసుకురాకూడదు. కానీ
దేవుడు తన వాక్యంలో దేవుడు ఆల్రెడీ డిఫైన్ చేసిన వాటి వరకు మనము ఆ పోలికలను సరిచూడాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ బిబిలికల్ హెర్మెనెటిక్స్ అంటారు. ఆ మాట మీకు అర్థం కాకపోయినా ప్రాబ్లం ఏం లేదు, అదేం పెద్ద విషయమేం కాదు. అంటే బైబిల్ని అన్వయించడం, ఇంటర్ప్రెట్ చేయడానికి ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే బైబిల్లో ఉన్న విషయాలను బైబిల్తోనే మనం పోల్చి చెప్పాలని అంటారు. సరే, ఇప్పుడు తలంపు పోలికలు బైబిల్లో ఎక్కువ ఉన్నాయి, అనేకమైనవి ఉన్నాయి. చెప్పాలని అంటే చాలా పోలికలు ఉన్నాయి. ఆయన ఒక కాపరి, ఆయన నిజమైన ద్రాక్షావల్లి, ఆయన ఒక ద్వారము, ఆయనే పునరుద్ధానము, ఆయన గొర్రెల ద్వారం, ఇలా ఎన్నో పోలికలు దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ప్రార్థనకు దేవుని వాక్యంలో ఉన్న పోలికలు ఒక 3 ఎవరైనా చెప్పగలరా? ప్రార్థనను దేవునితో పోల్చారు. వెరీ గుడ్. ధూపము, వెరీ గుడ్. అర్పణ, వెరీ గుడ్. ఇంకా నైవేద్యము, వెరీ గుడ్. అర్పణ కంటే నైవేద్యము కరెక్ట్. అంటే పానార్పణము. సరే, దేవుని వాక్యంలో ప్రార్థనను ఎన్నో విషయాలతో పోల్చడం అన్నది జరిగింది. ప్రతి పోలికలో ఒక గుణము, ఒక సుగుణము స్పష్టంగా మనం చూడగలుగుతాం. సో దేవుని వాక్యంలో నుంచి ఆత్మీయమైన మేలు కొరకు ఒక 7 పోలికలను మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ 7 పోలికలను ఈరోజు ధ్యానించిన అవ్వదు, కానీ ఒక పోలికను దేవుని చిత్తమైతే మనం చూసుకుని మన ప్రార్థన దేవుడు చెప్పినటువంటి ఆ పోలిక చొప్పున ఉన్నదా లేదా అనేది పరీక్షించుకుని మనం ప్రార్థనలోనికి వెళ్తాం. సో దేవుని వాక్యంలో 7 పోలికలు, 7 మెటఫర్స్ ఫర్ ప్రేయర్. దేవుని వాక్యంలో ఉన్న 7 ఆత్మ సంబంధమైనటువంటి పోలికలను మనం చూడగలిగితే కీర్తన 141:2 అక్కడ నా ప్రార్థన ధూపం వలె. చదువుతామా? 141 కీర్తన 2వ వచనం. అక్కడ 2 పోలికలు కనబడతాయి మనకి. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. కీర్తనకారుడు ఇంకా స్పెసిఫిక్ గా దావీదు ఏమంటున్నాడు అంటే, నా ప్రార్థన ధూపము వలెను. సో ధూపము వలె నా ప్రార్థనను నీ సన్నిధికి తీసుకుని వస్తున్నాను అంటున్నాడు. రెండోది, నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యముగాను నీ దృష్టికి అంగీకారములగునుగా. ఇక్కడ 2 పోలికలు మనం ప్రార్థన గురించి చూస్తాం. మొట్టమొదటిది, ప్రార్థన ధూపంతో పోల్చబడింది. ప్రార్థన సాయంకాలం నైవేద్యం లేకపోతే నైవేద్యంతో పోల్చబడింది. సో 2 పోలికలు అయిపోయాయి. 3వ పోలిక రండి, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. స్టాండింగ్ ఇన్ ద గ్యాప్స్, బండ బద్దలైన సందులలో నిలుచుటకు అనే మాట చూస్తాం. మళ్ళీ అందరం కలిసి చదువుతాం. కొంతమంది ఇంకా తీయలేదు. పాత నిబంధనలో పేజ్ నంబర్ 705, 705 తెలుగు బైబిల్ అయితే 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఏంటది? బద్దలైన సందులలో నిలబడేవారు. స్టాండింగ్ ఇన్ ద గ్యాప్స్ అంటే మధ్యవర్తులు, లేకపోతే ఆ బద్దలైపోయిన రిలేషన్షిప్స్, దేవునికి మానవునికి మధ్య ఉన్న రిలేషన్షిప్ బద్దలైనప్పుడు ఆ బద్దలైన స్థలాల్లో సందులలో నిలబడి విజ్ఞాపన చేసే వ్యక్తులు. సో ప్రార్థన బద్దలైన సందులలో నిలిచే అనుభవంతో పోల్చబడింది. ఇక్కడ యెర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. ఇక్కడికి ఎన్ని పోలికలని? 3 అయినాయి. ప్రార్థన ధూపము వలె, ప్రార్థన సాయంకాలపు నైవేద్యం వలె, కీర్తనలో 141:2వ వచనంలో. 3వది యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనంలో ప్రార్థన దేంతో పోల్చబడిందంటే బద్దలైన సందులలో నిలబడే అనుభవంతో పోల్చబడింది. స్టాండింగ్ ఇన్ ద గ్యాప్స్.
నాలుగవ పోలిక, ఫోర్త్ మెటఫర్, కీర్తనలు 126:8. సోయింగ్ అండ్ రీపింగ్, విత్తుట అలాగే కోయుటతో పోల్చబడింది. కీర్తనలు 126:5. 125, 126:5. కన్నీళ్లు విత్తుచు విత్తువారు, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. ఇది ప్రార్థనను నాలుగవ పోలికగా చెప్పబడిన విషయం చూస్తున్నాం. సో కన్నీళ్లు విడిచుచు విత్తుట, ఏ రీతిగా అయితే రైతు విత్తనాలు తీసుకుని విత్తుతాడో, దేవుడి బిడ్డలుగా విశ్వాసులుగా మనం కూడా విత్తే అనుభవం ఏంటది? కన్నీళ్లు విడిచుచు విత్తే అనుభవం, ప్రార్థించే అనుభవం. అది ప్రార్థన. ఆ ప్రార్థనకు దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే సంతోషగానంతో పంట కోస్తాము అనేటువంటిది దాని యొక్క ప్రతిఫలము. ఇది నాలుగవ పోలిక. మొట్టమొదటిది ప్రార్థన ధూపంగా పోల్చబడింది. రెండవది ప్రార్థన నైవేద్యంగా పోల్చబడింది. మూడవది ప్రార్థన బద్దలైన సంతులలో నిలబడేటువంటి అనుభవంతో పోల్చబడింది. నాలుగవది ప్రార్థన విత్తుట అట్లాగే కోసే అనుభవంతో పోల్చబడింది. ప్రార్థన ఇన్ని ఇప్పటికి 4 రండి. 5వ పోలిక, ప్రార్థన దేంతో పోల్చబడింది అంటే 1 సమూయేలు గ్రంథం 1:15. 1 సమూయేలు 1:15. ఇక్కడ అన్న అంటుంది, నా ప్రాణమును యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఐఎమ్ పోరింగ్ అవుట్ మై సోల్. సో ప్రార్థనను 5వ పోలిక, 5వ మెటఫర్ ఏంటంటే పోరింగ్ అవుట్ వన్స్ సోల్. ఒకని ప్రాణాన్ని ఏంటది దేవుని యొద్ద కుమ్మరించుట. ఇక్కడ హన్న అంటుంది, ఏం చేస్తున్నావమ్మా, మధురాలపై ఉన్నావా ఏంటి అని అంటే, లేదు నేను ద్రాక్షరసము తీసుకోలేదు, మద్యము పానం చేయలేదు, కానీ మనోదుఖం కలదానై నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. ఇది 5వ పోలిక. ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించునంటే నేను ప్రార్థిస్తున్నాను, నేను ప్రభువును వేడుకుంటున్నాను, నేను ప్రభు యొద్ద నా దుఃఖాన్ని, నాకున్న ఆవేదనను, నాకున్న బాధను, నాకున్న కష్టాన్ని వెళ్ళగొట్టుకుంటున్నాను అన్న దానిని ఆత్మదేవుడు ఎలా పోల్చి చెప్పాడంటే, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరిస్తున్నాను, నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరిస్తున్నాను అని చెప్పడము అన్న చూస్తుంటున్నాం. ఇక్కడికి ఎన్ని పోలికలని? 5 పోలికలు. మొట్టమొదటిది ప్రార్థన ధూపముగా పోల్చబడింది. రెండవది ప్రార్థన నైవేద్యంతో పోల్చబడింది. మూడవది ప్రార్థన బద్దలైన సంతులలో నిలబడే వ్యక్తులతో లేకపోతే అనుభవంతో పోల్చబడింది. నాలుగవది ప్రార్థన విత్తుట అట్లాగే కోయుట అనేటువంటి అనుభవంతో పోల్చబడింది. ఐదవది ప్రార్థన ఆత్మను కుమ్మరించుటతో పోల్చబడింది. ఆరవది ప్రార్థన చదవండి, యోవేలు గ్రంథము 1:8. యోవేలు గ్రంథం 1:8. అందరం కలిసి చదువుకుందాం. యోవేలు గ్రంథం 1:8. పెరిమిటి పోయిన ఎవరున్నాడు, గోనెపట్ట కట్టుకుని అంగలార్చినట్లు నీవు అంగలార్చుము. ఇక్కడ ప్రవక్త అయినటువంటి యోవేలు దేవుని ప్రజలను ఉద్దేశించి దేవుడిచ్చిన ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, జరిగినటువంటి కష్టము, పురుగులు అట్లాగే అక్కడ వచ్చినటువంటి మిడతలు వచ్చి తినివేసినటువంటి పంట నష్టము, నైవేద్యములు ఆగిపోయాయి, దేవుని మందిరంలో పరిచర్య ఆగిపోయింది. ఇంటి పరిస్థితుల్లో ఎలా ప్రార్థించాలి, ఎలా అంగలార్చాలని అంటే దానిని ఎలా పోల్చి చెప్తున్నాను అంటే, పెరిమిటి పోయిన యవ్వనురాలు గోనెపట్ట కట్టుకుని అంగలార్చినట్లు అంగలార్చము అని అంటున్నాడు. ఇది ఎన్నో పోలిక? 6వ పోలిక. 7వది ఆఖరిది ఆదికాండము 32 మనకు బాగా పరిచయము, యాకోబు పెనుగులాడిన అనుభవం. సో ఆదికాండము 32 24. ఆదికాండము 32 24-26
26 నుంచి 24 నుంచి చదివితే, యాకోబు ఒకడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. పెనుగులాడుట, పోరాడుట, రెజ్లింగ్ ఇంగ్లీష్ లో. అంటే రెజిల్, కుస్తీ ఎలా అయితే పడతారో, కుస్తీ పోటీలో కుస్తీ ఎలా చేస్తారో, ఇన్ ద సేమ్ వే ప్రార్థనను, దేవునితో పోరాడిన ఆ పోరాటాన్ని ఇక్కడ యాకోబు జీవితంలో ఆ ప్రార్థనను రెజ్లింగ్ లేకపోతే ఏంటది, పెనుగులాడుటతో పోల్చబడింది. ఈయన అంటే ఇంకా ఎన్నో ఉన్నాయి, నేను లిస్ట్ చేసి ఇంచుమించి 50 వరకు ఉన్నాయి. ఇప్పుడు 50 కాదు కానీ మన ఆత్మీయమైన మేలు కొరకు ఈ 7ని దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో ఒక్కొక్కటి మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. 7 పోలికలు ప్రార్థన గురించి మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటిది ప్రార్థన ధూపము, రెండవది ప్రార్థన నైవేద్యంతో పోల్చబడింది, మూడవది ప్రార్థన బద్దలైన సందులలో నిలబడిన వ్యక్తులతో పోల్చబడింది, నాలుగవది ప్రార్థన కన్నీటితో ఇచ్చినటువంటి అనుభవంతో పోల్చబడింది, ఐదవది ప్రార్థన కుమ్మరించుకునుట, ఆత్మను కుమ్మరించుకునుట, హన్న తన ఆత్మను కుమ్మరించుకున్నటువంటి విధానంతో పోల్చబడింది, ఆరవది ప్రార్థన యవనురాలు తన భర్తను కోల్పోయినప్పుడు గోనెపెట్ట కట్టుకుని ఎలా అయితే అంగలారుస్తుందో అలా అంగలార్చమని, లేకపోతే అంగలార్పును ఎలా చేయాలి, ప్రార్థనను ఎట్లా చేయాలన్న దాంతో పోల్చబడింది. ఏడవది ఆఖరిది ఏంటంటే పెనుగులాడుట, రెజ్లింగ్ తో పోల్చబడింది. 7 పోలికలు ప్రార్థన గురించి చూస్తాం. ఇవి దేవుని వాక్యంలో. అంటే ప్రతి పోలికలో ఒక గొప్ప సత్యాన్ని, ఒక అనుభవాన్ని ప్రార్థనలో మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటప్పుడు కలిగి ఉండవలసిన సుగుణాలను మనం చూస్తాం. ఈ 7కి 7 క్వాలిటీస్ ని మనం చూస్తే 49 పాయింట్స్ అవుతాయి. ఆ 49 పాయింట్స్ ని దేవుని చిత్తమైతే ముందున్న దినాల్లో మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మొట్టమొదటి మనం చదివినటువంటి భాగాలు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో, అట్లాగే కీర్తనలు 141 వచనంలో ప్రార్థన దేంతో పోల్చబడిందంటే ధూపము. ప్రార్థన ధూపముతో పోల్చబడింది. కీర్తనలు 141 వచనాన్ని అందరం కలిసి మళ్ళీ చదువుకుంటాం. కీర్తనలు 141:2. కీర్తనలు 141:2. నా ప్రార్థన ధూపము వలెను. చాలండి, నా ప్రార్థన ధూపము వలెను అని కీర్తనకారుడు అంటున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదివాం కదా, అక్కడే చదివాము 8వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యముతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు, ఏ పాత్రలు? సువర్ణ పాత్రలు. ఆ సువర్ణ పాత్రలో ఏముంది? ధూప ద్రవ్యం ఉంది. సో ధూప ద్రవ్యముతో నిండిన సువర్ణ పాత్రలు వేటితో పోల్చబడిందంటే ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అని స్పష్టంగా చూసుకుంటున్నాం. అలాగే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము ఇక్కడ 3వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై ఇచ్చుటకై ఫుట్ నోట్ లో అతనికి బహు ధూప ద్రవ్యము ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. సో ఇప్పుడు ఈ భాగాలన్నిటి ద్వారా మనం ఏం చూస్తున్నామంటే ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థన ధూపముతో పోల్చబడింది. పరిశుద్ధుల ప్రార్థన దేంతో పోల్చబడింది? ధూపంతో పోల్చబడింది. ధూపం అంటే ఏంటి? ఒక ధూపం అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఇన్సెన్స్ అంటారు. ధూపం అంటే
అదేంటో, దానికి ఉన్న లక్షణాలు ఏంటో చాలాసార్లు ప్రభా నా ప్రార్థన ధూపంగా వేస్తున్నాను, నా ప్రార్థన ధూపంగా వేస్తున్నాను అని అంటాం మనం. కానీ చాలాసార్లు ఆ మాటలో ఉన్న అర్థము, ఆ మాటలో ఉన్న విషయాలు మనం కొన్నిసార్లు లోపడము, లేకపోతే దానికి ఏమాత్రము సరిపోము. కానీ మనం అలవాటు అయిపోయినటువంటి విషయాలను బట్టి కొన్నిసార్లు అతిరీతిగా ప్రార్థన చేస్తాం మనం. అయితే ప్రార్థన ధూపంగా కీర్తనకారుడు అంటున్నాడు. కానీ కీర్తనకారునికి తెలుసు ధూపానికి తనకి చాలా దూరం ఉందని. అర్థమవుతుందా? దావీదు ధూపము నా ప్రార్థనగా వేస్తున్నాను అని అంటున్నాడు. కానీ ధూపానికి దావీదుకి చాలా దూరం ఉంది. ఎందుకో తెలుసా? దావీదు ధూపం వేయకూడదు. దావీదు యాజకుడు కాదు, దావీదు లేవీయుడు కాదు, దావీదు అసలు ధూపాన్ని ముట్టుకోకూడదు. కానీ దావీదు ధూపాన్ని ముట్టుకోకపోయినప్పటికీ, ధూపాన్ని ముట్టుకోవడానికి అర్హుడు కాకపోయినప్పటికీ, ఆ పరిచయం తనది కాకపోయినప్పటికీ తనలో ఉన్న ఆశ ఏంటో తెలుసా? నేను వెళ్ళలేను, నేను చెయ్యలేను, నేను ముట్టుకోకూడదు, కానీ నా జీవితంలో ప్రభువా నా ప్రార్థన నీకు ధూపంగా వేస్తున్నాను అన్నాడు. ఏమైనా అసలు అంటే నన్ను రానివ్వట్లేదు అబ్బాయి, నన్ను మందిరంలోనికి రానివ్వరంట, లేకపోతే నేను ఆ పరిచయం చేయకూడదంట అంటే ఓకే నేనెందుకు అని కూర్చుని బయట ఉండిపోవట్లేదు. దానికి ఆత్మ సంబంధమైన అంటే స్పిరిచువల్ సెన్స్ లో ధూపము దేవుని మందిరంలో ప్రత్యక్షపు గుడారంలో యాజకుడు వేసేది. కానీ ప్రభా నీ సన్నిధిలో నా ప్రార్థనను ధూపంగా వేస్తున్నాను అన్నాడు. అదే దావీదు కీర్తనగా రాస్తే దేవుడు దానిని ప్రకటన గ్రంథంలో కానీ అన్ని చోట్ల అదే ఒక ధూపంగా ఉంచాడు. ఈరోజు నువ్వు నేను దావీదు వలె మనం రాజులము, అహరోను వంశస్థుల వలె యాజకులం. మనం రాజులైన యాజక సమూహం. మనం ప్రివిలేజ్డ్ పీపుల్. ఒక రాజు యాజకుడుగా యాజక పని చేయలేడు, ఒక యాజకుడు రాజు పని చేయలేడు. కానీ దేవుని యేసు క్రీస్తు ప్రభులో నువ్వు నేను రాజులైన యాజక సమూహంగా మనం ధూపము ఎలా వేస్తున్నాం దేవుని మందిరంలో అనేటువంటిది తెలుసుకున్న నిమిత్తము ధూపం అంటే ఏంటి, ధూపము విషయం వాళ్ళు దేవుని ప్రత్యక్షపు గుడారంలో ఉన్న విషయాలు ఇవన్నీ మనం తెలిసినవే. ఒకవేళ తెలియకపోతే నిర్గమకాండం 30వ అధ్యాయము, అలాగే లేవీకాండం 16వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత స్పష్టంగా చదవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. సో ధూపము ఈ 4 విషయాలు ఉంటాయి. ఇంగ్లీష్లో అయితే రెండిటిని 3 విషయాలుగానే వర్ణించాడు, కానీ 4 విషయాలు ఉంటాయి. ధూప వేదిక ఉంటుంది, ఆ ధూప వేదిక మీద ధూపార్తి ఉంటుంది, ఆ ధూపార్తిలో ధూప ద్రవ్యం ఉంటుంది, ఆ ధూప ద్రవ్యములో ధూపము వేస్తే ధూప ద్రవ్యాన్ని నిప్పుల మీద వేస్తే ధూపం వస్తుంది. 4 ఉంటాయి. మళ్ళీ ధూప వేదిక ఉంటుంది, ధూప వేదిక మీద ధూపార్తి ఉంటుంది, ధూపార్తిలో ధూప ద్రవ్యం ఉంటుంది, ధూప ద్రవ్యం మీద నిప్పుల మీద ధూప ద్రవ్యం వేసినప్పుడు ఏమవుతుంది? ధూపార్తి వస్తుంది. 4 ఇంగ్లీష్ లో ధూప ద్రవ్యాన్ని ధూపాన్ని ఇన్సెన్స్ గానే చెప్పారు. ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, తర్వాత ఏంటది సెన్సార్, తర్వాత ఇన్సెన్స్ అని 3 విషయాలను మనం చూస్తాం. ధూప వేదిక, తర్వాత ధూపార్తి, తర్వాత ధూప ద్రవ్యము, తర్వాత ధూపము. ఈ 4 విషయాలు ప్రత్యక్షపు గుడారములో మనం చూస్తాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కాబట్టి ఒక ప్రశ్న, ధూప వేదిక ధూపము ఏ స్థలంలో వేస్తాడు యాజకుడు? వెరీ గుడ్, పరిశుద్ధ స్థలంలోనే వేస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో వేయడా? అతి పరిశుద్ధ స్థలంలో కూడా సంవత్సరానికి ఒకసారి డే ఆఫ్ అటోన్మెంట్ రోజున అతి పరిశుద్ధ స్థలంలో కూడా ధూపాన్ని తీసుకుని వెళ్తాడు. సరే, పరిశుద్ధ ఏంటది టాబర్నకిల్ ప్రత్యక్షపు గుడారములో 7 ప్రాముఖ్యమైన విషయాలు మనకు తెలుసు. ప్రత్యక్షపు గుడారము 3 భాగాలు. ఒకటి ఆవరణము, తర్వాతది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ప్రజలందరూ కూడా ఆవరణం వరకు ఎలవుడు, కానీ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి యాజకులు మాత్రమే ఎలవుడు. యాజకులలో అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు మాత్రమే అనుమతిస్తారు. సో ప్రజలందరికీ యాక్సెస్ ఉండేవి ఏంటో తెలుసా? ద్వారము, ఎంట్రన్స్, తర్వాత బలిపీఠము, గంగాళము. ఈ 3 ప్రజలందరికీ యాక్సెస్, అంటే దావీదుతో సహా అందరికీ.
కానీ అన్యులకు కొన్ని విషయాల్లో వారికి భాగం ఉండదు. సో కోటియాంట్లో అంకుల్ వాళ్ళు డైరెక్ట్ గా చూశారు, నేనైతే విజువల్ గా చూడటమే. మన గట్కేసర్లో కూడా టాబర్నకల్లో ఒకటి రెప్లికాని తయారు చేశారు. బేదర్ దేవదాస్ అంకుల్ బైబిల్ స్టడీ తీసుకునేటప్పుడు అక్కడ తీసుకెళ్లి వివరించారని నేను విన్నాను. దేవుని చిత్తమైతే అది చూసినా కానీ ఇంకా లేవి కాండం, అలాగే నిర్గమకాండం, బైబిల్లో 50 అధ్యాయాల్లో మందిరము, ప్రత్యక్షపు గుడారం గురించి రాయబడింది. 5 పుస్తకాలు, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, హెబ్రీలకు రాసిన పత్రిక, 5 పుస్తకాలు 50 అధ్యాయాలు ప్రత్యక్షపు గుడారం మీద రాయబడుతూ వచ్చింది. ఇంచుమించు 6.5 years, అంటే 6 సంవత్సరాల 6 నెలల 6.5 months దేవుని ప్రత్యక్షపు గుడారాన్ని మోషే దేవుడిచ్చిన నమూనా ప్రకారం కట్టడం అన్నది మనం దేవుని వాక్యంలో చూస్తాం. సరే, ఆ డీటెయిల్స్ మనం వెళ్ళట్లేదు, కానీ ఇది తలంపు ఏంటంటే ఈ ధూపవేదిక పరిశుద్ధ స్థలంలో ఉంటారు. ధూపవేదిక పరిశుద్ధ స్థలంలో వేయబడతారు. ఇక్కడ మనం చూస్తాము, చూడండి, ధూపవేదికకు కొన్ని నియమావళులు ఉన్నాయి, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. నిర్గమకాండం 30వ అధ్యాయంలో చూస్తే, నిర్గమకాండము 30వ అధ్యాయము, ఈ 30వ అధ్యాయంలో ధూపవేదిక, ధూపం ఎట్లా వేయాలి, ఇవన్నీ రాయబడుతూ ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు మనం చూస్తే 30వ అధ్యాయము, నిర్గమకాండము 30వ అధ్యాయము 6-7 వచనాలు, 30వ అధ్యాయం 6-7 వచనాలు. సాక్ష్యపు మందసము వద్ద నుండి అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలను. సో ధూపవేదిక, ధూపము కరెక్ట్ లొకేషన్ ఎక్కడంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉండే తెర. ఆ తెరకు ఆపోజిట్ లో ఇటు సైడ్ పరిశుద్ధ స్థలంలోనేమో ధూపవేదిక ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలంలోనేమో మందసం ఉంటుంది. సో అది దాని యొక్క లొకేషన్ అని చెప్పి 7వ వచనం, అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. సో అహరోను ప్రతి దినము ప్రొద్దున పరిమళ ద్రవ్యముల ధూపం వేయాలి. తర్వాత సాయంకాలం కూడా, మరియు సాయంకాలం మందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. సో ధూపానికి దేవుడు కొన్ని నియమావళులు ఇస్తూ వచ్చాడు. ఉదయం వేయాలి, సాయంకాలం కూడా వేయాలి. ఉదయము ప్రదీపములను చక్కబెట్టేటప్పుడు, తర్వాత సాయంకాలం ప్రదీపములను వెలిగించేటప్పుడు అహరోను వేయాలి ఈ ధూపము. ఈ ధూపము అహరోను వేయాలి. ఈ ధూపము ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెర ఇటువైపున, దాని ఆపోజిట్ లో, మందసానికి ఆపోజిట్ లో ఈ ధూపం ఉన్నది. ఈ ధూపములో వాడేటువంటి వస్తువులను కూడా దేవుడు ప్రత్యేకపరిచినటువంటి విషయం చూస్తాం. చూడండి, ఇదే అధ్యాయం 34 వచనం, నిర్గమకాండం 30వ అధ్యాయం 34 వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను, అనగా జటామాంసి, గోపిచంద్రము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకోవాలి. సో ధూపము దేంతో వేయాలి? ధూపము దేంతో వేయాలి అని అంటే 4 కంపోనెంట్స్ మనం చూస్తాం. జటామాంసి, గోపిచందనము, గంధపు చెక్క, సాంబ్రాణి. ఈ 4 ఉప్పులో కలిపి దానిని చక్కగా పొడిగా చేసి నిప్పు మీద వేసి ధూపము వేయాలి. ఇది దైవ నియమావళి. ఇది ప్రత్యక్షపు గుడారంలో దేవుడు ఏర్పరిచినటువంటి విధానం. సో ధూపము నిజంగా ఒక అద్భుతమైనటువంటి అనుభవమే. ఎందుకో తెలుసా, ఒకవేళ మనం ధూపము అంత వాడమా, ఎవరు క్రైస్తవులు కానీ కొన్నిసార్లు వాడతాం. ఇప్పుడు చిన్నపిల్లలు హెడ్ బాత్ చేసిన తర్వాత సాంబ్రాన్ని పొగబెడతారు.
అది కూడా ఒక రకమైన ధూపమే. ఆ పొగ వాళ్ళకి మంచి ఏంటది హీట్ జనరేట్ చేసి వారిని మంచి స్లీప్ లోకి, అట్లాగే తల మీద ఉన్నటువంటి మాయిశ్చర్ నుంచి వారిని రిలీవ్ చేస్తారు. ఇట్లాగా ఇప్పుడు మన ఇళ్లలో అగరబత్తులు పెట్టాం, కానీ అగరబత్తిలో ఒక గొప్ప సత్యం లేదు తెలుసా? అన్యులు ఎలా అంటారు, భగవంతునికి భక్తునికి ఏంటంట అనుసంధానం. అంటే భగవంతుని భక్తుని కలిపేది ఏంటి? అగరబత్తి, లేకపోతే ధూపము. ఇవన్నీ లోకంలో అన్యులు చెప్పేవి, కానీ దేవుని వాక్యం బట్టి ఏం చెప్పొచ్చో తెలుసా? ఇంకా మనం లోతైన విషయాలు చూస్తాం. పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపి అయిన మనుష్యుడు కలుసుకునడానికి దేవుడు ఏర్పరిచింది ధూపం. అపవిత్రుడైన మనుష్యుడు పరిశుద్ధుడైన దేవుని ఎలా మీట్ అవ్వగలడు? ఎలాగ ఆయనను దర్శరగలడు? దానికంటూ ఆయన సిద్ధపరిచిన విధానం ఒకటి బలిపీఠము, రెండవది ధూపవేదిక. అలానే మిగతావి అవసరం లేదని కాదు. ఇవి పాపాత్ముడైన మనుష్యుడు పరిశుద్ధుడైన దేవుని యొద్దకు సమీపించుటకు ఆధిక్యతలుగా సమీపించుటకు ఏంటవి ఒక రిసోర్సెస్ గా దేవుడు అనుగ్రహించడం అన్నది చూస్తాం. సో ఈ ధూపము ఎక్కడ ఏంటి అనేటువంటిది చూసాం. ఇప్పుడు దేవుని వాక్యంలో ధూపము ప్రార్థనతో పోల్చబడింది. ధూపములో ఉండేటువంటి ఏడు క్వాలిటీస్ ప్రార్థనలో నీకు నాకు ఉన్నాయో లేదో అనేటువంటిది చూసుకుని మనము ముగించుకుంటాం. 7 qualities of incense that are applicable to prayer. ప్రార్థించే వ్యక్తికి ఉండాల్సినటువంటి 7 గుణగణాలు ధూపము అనేటువంటి అనుభవం ద్వారా రండి. మొట్టమొదటిది ఇక్కడ మనం చదివాము 30వ వచనంలో, ఆది నిర్గమకాండము 30వ అధ్యాయము ఇక్కడ చదువుతూ వచ్చాము. 7వ వచనం 8వ వచనంలో, ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను, మరియు సాయంకాలం ముందు ఆహారాలు ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. ఒకరోజు ధూపం వేసి అమ్మయ్య అని అనుకోవడానికి లేదే. ప్రతిదినము ఈ మాటను బట్టి మనం ఏం చూడగలమో తెలుసా? ధూపము ఇట్ ఈస్ ఏ కన్సిస్టెంట్ అప్రోచ్. ఇట్ ఈస్ ఏ కన్సిస్టెంట్ వే ఆఫ్ అప్రోచింగ్ టు గాడ్. అంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడు నిత్యము చేయవలసినటువంటి పని. లేకపోతే చదవండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం అనుకుంటా. ఎడతెగక ఏం చేయాలంట? మనం ఎడతెగక ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ప్రే వితౌట్ సీజింగ్. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఆఖరి భాగం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, ప్రార్థన చేయండి. ఆ మాట ఒకటే తీసుకుందాం, ఎందుకంటే సమయానికి మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఒకరోజు ప్రార్థన చేసి ఇంకో రోజు ఆపేయాలని కాదు. పొద్దున చేశాను సాయంకాలం చేయక్కర్లేదని కాదు. సాయంకాలం పొద్దున చేశాను మధ్యాహ్నం చేయక్కర్లేదని కాదు. కీర్తనకారుడు అంటే 119వ కీర్తనలో దినమునకు 7 సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు. దానియేలు అంటున్నాడు దినమునకు 3 సార్లు నేను ప్రార్థిస్తున్నానని అంటున్నాడు. మన జీవితంలో ప్రార్థన ధూపం అనేటువంటిది నిత్యము వేయవలసిన పరిచర్య. అది నిత్యము జరగాలి. కష్టమున్నా లేకపోతే కష్టం లేకపోయినా, సంతోషమున్నా సంతోషము లేకపోయినా, ప్రతి పరిస్థితిలో నేను చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన ఒక ధూపముగా నువ్వు చెయ్యాలి. చూడండి, దేవుని వాక్యంలో యోబు నిత్యము అలాగూ చేయుచుంటారంట. అంటే వాళ్ళ కొడుకులు దేవుని దృష్టిలో, వారి పిల్లలు దేవుని దృష్టిలో ఏమైనా పాపం చేశారేమో అని ఒక రోజు నెలలో ఫస్ట్ రోజు చేసి వదిలేయచ్చు కదా. లేకపోతే ఇయర్లీ వన్స్ వాచ్ నైట్ సర్వీస్ లో చేసినట్లు ఇయర్లీ వన్స్ చేసి ఉండేయచ్చు కదా. కానీ నిత్యము అలాగూ చేయొచ్చుండని. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఎడతెగక నిత్యము ప్రార్థన చేయుచుండవలని. ఏంటంటే నిత్యము ప్రార్థన చేయుచుండవలని దేవుని వాక్యంలో
ఎన్నో విషయాలు మనం చూస్తుంటున్నాం. సో ధూపము దేవుడిచ్చిన నియమావళి ఏంటో తెలుసా? ఉదయకాలము, సాయంకాలము, 2 వేళలా, లేకపోతే నిత్యము బలిపీఠం మీద అగ్ని ఎలాగ మండుచుండవలనో అలాగే ధూపం కూడా ప్రతి దినము వేయవలసిందే. నేను వేసానండి, ఈరోజు ఒంట్లో బాగోలేదండి అందుకని మానేశానంటే అది దేవుడు ఇచ్చినటువంటి నియమావళిని ఉల్లంఘించే. సో ధూపము అనునిత్యము వేయవలసినటువంటి పరిచర్య. అదే క్వాలిటీని ప్రార్థనలో నువ్వు నేను కలిగి ఉంటున్నామా? విసుకకుండా ప్రార్థన చేస్తున్నామా? మరి ఎడతెగగా ప్రార్థన చేస్తున్నామా? మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నామా? ఎట్లా ఉంది మన ప్రార్థనా జీవితం? ఎట్లా ఉంది ప్రార్థనా జీవితం? పొద్దున చేశాను సాయంకాలం చేయక్కర్లేదు అనుకుంటున్నామా? లేకపోతే నేను ఆ ప్రార్థనకు వెళ్ళాను ఈ ప్రార్థన మానేసుకుంటానని అనుకుంటున్నామా? జాగ్రత్త. ధూపము అనుదినము వేయవలసినది. ఆ దానిని బట్టి మనం ప్రతిదినము ప్రార్థనను ధూపము వేయవలసిన వారము అనేటువంటిది మొట్టమొదటి విషయం మనం ధూపం ద్వారా గమనిస్తాం. సో మొట్టమొదటి విషయము అనుదినము చేయవలసినటువంటి పని, అనుదినము చేయవలసినటువంటి పరిచర్య ఈ ధూపము అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. రెండవది నిర్గమకాండం 30వ అధ్యాయము. ధూపము చాలా జాగ్రత్తగా చేయాలి తెలుసా? ధూపములో దేవుడు కోరుకున్న కొన్ని విషయాలు ఏంటో తెలుసా? 30వ అధ్యాయము నిర్గమకాండం 30వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. నిర్గమకాండం 30వ అధ్యాయం 35వ వచనంలో ఉప్పు గలదియో స్వచ్ఛమైనదియో పరిశుద్ధమైనదియోనైనా సుగంధ ధూప సంభారము. ఉప్పు గలదై ఉండాలి, స్వచ్ఛమైనదై ఉండాలి, పరిశుద్ధమై ఉండాలంట. హోలీనెస్ ఉండాలి, ప్యూరిటీ ఉండాలి, సాల్ట్ ఉండాలి. సాల్ట్ని కొంచెం పక్కన పెడతాం. ప్యూరిటీ అండ్ హోలీనెస్. దేవునికి ధూపం వేయట ఇష్టానుసారంగా చేయకూడదు సుమా. దేవునికి ధూపం వేయట అయోగ్యముగా చేయకూడదు సుమా. పరిశుద్ధంగా, పవిత్రంగా, అక్కడ స్వచ్ఛమైనదై అట్లాగే పరిశుద్ధమైనదై ఉండాలంట ధూపము. అది అపవిత్రతతో కలిసినప్పుడు దేవుడు ఏమాత్రం సహించలేదు. వెంటనే నాదాబును అబీహులను ఆయన సంహరిస్తూ వచ్చాడు. అలాగే 250 మంది ధూపార్తులు పట్టుకుని వచ్చినప్పుడు ఆయన వారిని కూడా సంహరిస్తూ వచ్చాడు. సో పరిశుద్ధమైనటువంటిదై అట్లాగే ఏంటంటే స్వచ్ఛమైనటువంటి ధూపార్తిని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ రెండవ చిత్రం బట్టి నా ప్రార్థనలో దేవుడు నువ్వు ఎంత భక్తిని అనుసరిస్తున్నావో, లేదంటే నువ్వు ఎన్నిసార్లు చేస్తున్నావో, నువ్వు ఎంత మోడర్న్ గా చేస్తున్నావో దేవుడు వాటిని చూడట్లేదు. కానీ నీ హృదయాన్ని, స్వచ్ఛత, ప్యూరిటీ, పరిశుద్ధతను దేవుడు చూస్తుంటున్నాడు. సో ధూపము వేయడానికి లేకపోతే ప్రార్థనకు వచ్చినప్పుడు నువ్వు నేను ఎటువంటి హృదయంతో రావాలో తెలుసా? నా ప్రతి అడుగులో, నా ప్రతి ఆలోచనలో ఉన్న అపవిత్రత, దేవునికి అయిష్టకరమైనటువంటిది ప్రతిదీ నేను ఒప్పుకొని విడిచిపెట్టి కడగబడి ధూపము వేయవలసిన వాడినిగా నువ్వు నేను ఉండాలి. ఎలా పరిశుద్ధపరచబడతారు, ఎలా యాజకుడు పరిశుద్ధపరచబడతాడంటే ఒక బలిని తను అర్పించడాన్ని బట్టి తను పరిశుద్ధపరచబడతాడు. నువ్వు నేను యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి సిలువ చెంతకు అనుదినము వచ్చి మనల్ని మనం పవిత్రపరచుకొని మనము ధూపము వేయవలసిన వారము అనేటువంటిది ఎప్పటికీ మర్చిపోకూడదు సమా. అందుకనే తిమోతి పత్రికలో పౌలు అంటాడు కదా, 1 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై ఏంటి ఎలా చేయాలి? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. పవిత్రమైన చేతులు అటువి నీ జీవితంలో ఉంటున్నాయా? ప్రార్థన అంటే వచ్చేసి కేవలము యాంత్రికంగానో, మెకానికల్ గానో, ఆచారయుక్తంగానో కూర్చుంటున్నావా?
పాపమును కప్పుకొని ప్రార్థిస్తుంటున్నామా? పాపాన్ని ఒప్పుకొని ప్రార్థిస్తుంటున్నామా? అందుకనే కదా సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందని. దేవుని కనికరాన్ని కోరుకుంటున్నామా? మనుషుల యొక్క మెప్పు కోరుకుంటున్నాం. మన పాపములను మన యొద్దే ఉంచుకొని మనం పరిశుద్ధులముగా దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి వస్తే జాగ్రత్త సుమా, దేవుడు నిన్ను నన్ను దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. ఎటువంటి చేతులతో, ఎటువంటి హృదయంతో నువ్వు నేను ధూపం వేస్తున్నాం, ప్రార్థన ధూపాన్ని వేస్తున్నాం. ఆయన అయితే 3 కోరుకున్నాడు. ఉప్పు గలదిగా ఉండాలి, తర్వాత స్వచ్ఛమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనటువంటి ధూపం. నీ ప్రార్థన కూడా స్వచ్ఛమైన ప్రార్థన, నీ ప్రార్థన కూడా పరిశుద్ధమైన ప్రార్థనగా ఉండాలి. ఆచారాలు రిచువలిస్టిక్ కాదు, రిలేషన్ ఓరియంటెడ్ ప్రేయర్ లైఫ్ ని మనం కలిగి ఉంటున్నామా? రిచువలిస్టిక్ కాకుండా రిలేషనల్ ప్రేయర్ లైఫ్ ని మనం కలిగి ఉంటున్నామా? రెండవ విషయం, ధూపములో స్వచ్ఛమైనది పరిశుద్ధమైన ధూపాన్ని నువ్వు నేను దేవుని సన్నిధిలోకి తీసుకుని రావాలనేటువంటిది దేవుని వాక్యం బట్టి మనం చూస్తుంటున్నాం. అందుకనే యెషయా గ్రంథం 1:13 దేవుడు ఏమంటున్నాడు తెలుసా? జాగ్రత్తగా చదువుతా ఆ మాట అందరం కలిసి. యెషయా గ్రంథం 1:13 యెషయా గ్రంథము 1:13 ఏమంటున్నాడు తెలుసా దేవుడు? నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దేవునికి అసహ్యం పుట్టించే ధూపార్పణముగా నీ నా ప్రార్థన ఉంటే కష్టం సుమా. దేవునికి అసహ్యత పుట్టించి దేవునికి అయిష్టము, ఆ మాట చదువుతాను చూడండి 13 యెషయా గ్రంథము 1:13 మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము, దానిని తేకుడి. అమావాస్య విశ్రాంతి దినము సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను నోర్చగలను. దేవుడు ఏమంటున్నాడు? అసహ్యము, మీరు తీసుకొచ్చే ఆ ధూపము నాకు అసహ్యము, మీ నైవేద్యము నాకు వ్యర్థము, మీరు అసలు తీసుకురావద్దు అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఏమని రాయబడిందో తెలుసా? 15 ఆఖరి భాగంలో, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకో తెలుసా? మీ చేతులు దేంతో నిండి ఉన్నాయి? రక్తంతో, బ్లడ్ షెడ్నెస్, రక్తంతో నిండి ధూపం వచ్చి వేస్తుంటే దేవుడు అన్నది అది నాకు అసహ్యం, అది నాకు అసహ్యం. మీరు టెక్నికల్ గా ఆలోచిస్తే దేవుడు ఎందుకు ధూపాన్ని వేయమన్నాడు? చాలా ఆలోచనలు ఆలోచిస్తే వాస్తవానికి ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఒక మేకను వధించారండి, బ్లడ్ అంతా ఉంది అక్కడ. ఆ బ్లడ్ కు మధ్యలో నుంచి దాటుకుని వస్తుంటే అది మంచి వాసనతో ఉంటుందా? అది ఒక రీతి అయినటువంటి దుర్వాసన, ఒక దుర్గంధం కలిగినటువంటిదే. అంటే మన పాత రోత బ్రతుకు అటువంటి దాని నుంచి దేవుడు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చిన తర్వాత యాజకుడిని ఈ ధూప వేదిక ద్వారా వేసిన ధూపం ద్వారా సువాసనతో నింపబడుతుంది. అయితే ఈ పరిచర్య దుర్గంధంతో నువ్వు వచ్చేసి సుగంధాన్ని వేసుకుని నువ్వు పరిచర్య చేస్తే నీ దుర్గంధాన్ని సుగంధం చేసుకోలేవు సుమా. నీ పాపాన్ని నువ్వు కప్పుకుని దేవుని ధూపం వేయలేవు సుమా. ఆయన ఏమన్నాడు? మీ ధూపార్పణము అసహ్యము. ఎందుకు తెలుసా? మీ చేతులు రక్తంతో ఉన్నాయి, మీ చేతులు రక్తంతో ఉన్నాయి. పాపముతో, లేదంటే మన పాపములను కప్పుకొని, మన అపవిత్రతను కప్పుకొని మనం దేవునికి ధూపము వేయుట మనం మీదకి మనమే ఉపద్రవం తెచ్చుకున్నట. ధూపము స్వచ్ఛమైనదిగా ఉండాలి, ధూపం పరిశుద్ధంగా ఉండాలి. అటువంటి విధానం లేని ధూపము ఆయనకు అసహ్యము. నీ నా ప్రార్థన పెదవులతో స్పష్టముగా గంభీరంగా ఉందేమో, హృదయములో అది దేవునికి అసహ్యంగా ఉందేమో పరీక్షించుకుందాం సుమా. మొట్టమొదటిది, ధూపము నిత్యము వేయవలెను. ఉదయము సాయంకాలము ఎడతెగక ప్రార్థన అనుభవం గురించి, ఎడతెగక నిత్యము చేయవలసిన అనుభవం గురించి. ధూపము ప్రార్థనతో పోల్చబడినప్పుడు ప్రార్థన ఇట్స్ ఏ కన్సిస్టెంట్ ఎఫర్ట్ అనేటువంటిది చూస్తూ వచ్చాం. రెండవది, ప్రార్థన ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్, అంటే ధూపము దేనిని జ్ఞాపకం చేస్తుంది అంటే ప్యూరిటీని, అట్లాగే హోలీనెస్ ని జ్ఞాపకం చేస్తుంది. నీ నా ప్రార్థనలో
పాపమును కప్పుకొని ప్రార్థిస్తుంటున్నామా, లేదంటే పాపమును ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నామా అనేటువంటిది రెండవ విషయము. మూడవది ప్రార్థన ధూపముతో పోల్చబడినటువంటి అనుభవంలో మూడవ విషయము నిర్గమకాండము 30వ అధ్యాయము 34వ వచనంలో దేవుడు దానికి ఒక కంపోజిషన్ ఇచ్చాడు. 30వ అధ్యాయము 34వ వచనంలో దేవుడు దానికి ఒక కంపోజిషన్, అంటే ఇంగ్లీష్లో కంపోజిషన్ అంటారు, హిబ్రూలో ఒక మంచి పదం ఉంది, కెటోవెట్ అనుకుంటా, నేను మర్చిపోయాను. సరే, దాని ఉద్దేశం ఏంటంటే, అంటే ఇలాగా ఉదాహరిస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేవరాజ్ అంకుల్ నాకు పని చెప్పాడు, బాబు ఒక మ్యాక్ బోర్డ్ వేద్దాము స్పెషల్ మీటింగ్స్ అని ఒక 20 కేజీలు మటన్ తెప్పించాడు నాతో. నేను 20 కేజీలు మటన్ తెచ్చేసాను. 20 కేజీలు మటన్ తెచ్చిన తర్వాత కుక్కుకి ఇచ్చాను. ఆ కుక్కు ఇష్టానుసారంగా ఇట్లా చేసి మొత్తం చెడగొట్టాడు అనుకో కూర. సంకులు తినేవారు అందరం హ్యాపీగా ఫీల్ అవుతామా, అబ్బా మటన్ అంటే ఈరోజు, అంటే మటన్ అన్నది ఏం పెద్ద గ్రేట్ ఏం కాదు, నేను జస్ట్ ఉదాహరణగా చెప్తున్నాను అది అని మనం దుఃఖపడతాం. అంటే దాన్ని ఏం మనం ఇష్టపడం. అంటే చేసే విధానంలో ఒక గొప్ప శ్రద్ధ ఉండాలి. తయారు చేసే పనిలో శ్రద్ధ, కేర్ఫుల్నెస్. అంటే ఉదాహరణకి మటన్లో ఉప్పు వేసేసి ఈ లోపల ఫోన్ వచ్చిందని బయటకు వెళ్ళి మాట్లాడి, అమ్మ ఉప్పు వేసానో లేదు మర్చిపోయినాను, మళ్ళీ ఉప్పు తీసి ఉప్పు వేశారు అనుకో, ఏమవుతుంది? కసిమై ఎవరవుతుంది. ఇక్కడ కూడా ధూపమును చేసే తయారులో చాలా జాగ్రత్తగా, అంటే ఎటువంటి విధమైనటువంటి ఎన్నో డిస్ట్రాక్షన్స్ మధ్య వారెంతో పరిశుద్ధంగా, పవిత్రంగా, స్వచ్ఛమైనదిగా చేయవలసినటువంటి పనిని ఇక్కడ మనం ఏం చూస్తామో తెలుసా? 30వ వచనము 30వ అధ్యాయము ఎలా అది సుగంధ ద్రవ్య మేళకుని పని చెప్పున కలపబడాలి. సుగంధ ద్రవ్య మేళకుని పని చెప్పున కలపబడాలి. అంటే ఇట్ షుడ్ బి ఏ స్కిల్ఫుల్ ఆర్ట్. అంటే అది డిటర్మినెంటల్ గా చెయ్యాలి. ప్రార్థన కూడా ఏదో యాంత్రికంగా ఆ ప్రార్థన, నేను ఒక సేవకుడిని ఎరుగుతున్నాను, బయటకు వెళ్తున్నాను, ప్రార్థన, ప్రభా సహాయం చేయి, మేము వెళ్తున్నాం, కృప చూపించు, ఏసైనా ప్రార్థిస్తున్నాం అంటే మొక్కుబడి ప్రార్థన. అది ప్రార్థన చేయకపోతే బాగోదేమో అనుకునే ప్రార్థన. లేదంటే అటువంటి ప్రార్థన కాదు దేవుడు కోరుకుంటున్నది, అటువంటి ధూపాన్ని కాదు దేవుడు కోరుకుంటున్నది. నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయనకేమీ ఒరగదు. అంటే నీ ప్రార్థనను చేయకపోతే దట్ డజంట్ ఎఫెక్ట్ ఎనీవే టు గాడ్. అంటే దేవుడిని అదేమి తక్కువ చేసేది, దేవుడికి ఏమి ఇనెబిలిటీని క్రియేట్ చేయదు. అది వాస్తవానికి నిన్నే దేవునికి దూరం చేసేదిగా ఉంటుంది. నా ప్రార్థనలో మూడో సుగుణం ఏముండాలో తెలుసా? అవర్ ప్రేయర్ షుడ్ బి విత్ మోర్ డిటర్మినేషన్. అంటే నేను ఇది దేవునికి చేస్తుంటున్నాను, ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. నా ప్రార్థన, దేవుడు నా ప్రార్థనను కోరుకుంటున్నాడు. ఈ ప్రార్థన నేను చాలా స్కిల్ఫుల్ గా, నేను సుగంధ ద్రవ్య మేళకుని పనిగా ఉండాలి. ఇది ఒక పనిగా ఉండాలి, ఇది ఒక ఆర్ట్గా ఉండాలి, ఇది చాలా జాగ్రత్తగా చేయాలి అనేటువంటిది ధూపం ద్వారా మనం ప్రార్థన కొరకు చూస్తుంటున్నాం. అంటే ఇక పైనుంచి ప్రార్థన మేము చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదివి 4 మాటలు రాసుకుని అది కాదు దేవుడు అడుగుతుంది. అంటే కేర్లెస్నెస్ నుంచి కేర్ఫుల్గా ప్రేయర్ చేయడం. అంటే యాంత్రికంగా ఏదో చేయాలి కాబట్టి చేయడం కాదు, ఇది దేవునికి నేను అర్పిస్తున్నాను, ఇది దేవునికి నేను వేసే ధూపము కాబట్టి జాగ్రత్తగా. బల్ల రొట్టి చాలా జాగ్రత్తగా తయారు చేస్తారు, ఎవరు పడితే వారు తయారు చేయరు. ఆ సిస్టర్స్ లేకపోతే ఆ పరిచయం చేసే బ్రదర్స్ ఎంతో కేర్ఫుల్గా ఎలా చేస్తారో అట్లాగే నీకు నాకు దేవుడిచ్చినటువంటి భాగ్యము ఏంటి? ప్రార్థన అనే ధూపం వేసే విషయం. సో ఇష్టానుసారంగానో మనకు మనసుకు వచ్చినట్లు లేకపోతే క్యాజువల్ గానో కాకుండా జాగ్రత్తగా భయభక్తులతో సుగంధ ద్రవ్య మేళకుని పని చెప్పున ఒక స్కిల్ఫుల్గా దానిని చేయవలసిన వారు ఉంటున్నాం. నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఈ మాట ఆ మాట ఎట్లాగా కనెక్ట్ అవుతుందో చూస్తాం. 3 విషయాలు చూసాం. మొట్టమొదటిది
ధూపము ఏం మాట్లాడుతుంది? ప్రతి దినము వేయాలి, ఉదయకాలం ఉండాలి, సాయంకాలం ఉండాలి. ఇంకా దేవుని వాక్యంలో ఎడతెగక ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి. యోబు అటువంటి ప్రార్థన చేసిన వాడు ఉన్నాడు. ధూపము పవిత్రమైనదిగా, ధూపము స్వచ్ఛమైనదిగా, ధూపము పరిశుద్ధమైనదిగా ఉండాలి. అట్టి ధూపాన్ని నువ్వు నేను దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. అన్యాజ్ఞని తెచ్చి నిర్గమకాండం 10వ అధ్యాయంలో దహించిపోయారు, లేకపోతే కాలిపోయారు. అలా కాదు కానీ, దేవునికి అసహ్యమైనటువంటి ధూపం కాదు కానీ, దేవునికి ఇష్టమైనటువంటి ధూపము క్రీస్తు రక్తం చేతగా కడగబడి మన పాపములను ఒప్పుకొని చేసే ప్రార్థనా ధూపంగా ఉండాలి. మూడోది, ప్రార్థన ఏంటది? ఇష్టానుసారంగానో మనకు నచ్చినట్లు కాదు కానీ దేవునికి చేస్తున్నానని భయభక్తులతో సుగంధ ద్రవ్య మేళకుని పని చెప్పున ఎంతో ఆర్ట్ఫుల్ గా, ఎంతో చక్కగా చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రార్థనలోనే ఆ మాధుర్యం కనబడాలి. ఆ ప్రార్థనలోనే దేవుని గణపరిచిన విధానము అగుపరిచే రీతిగా మనం ఉండాలి. అంటే కొంచెం సాల్ట్, కొంచెం ఇది టక్ 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 అని చేసి ఏదో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాగా ఏది చేయటం కాదు కానీ, కొన్నిసార్లు అవసరం బట్టి క్విక్ ప్రేయర్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రార్థన ప్రతిసారి ఇది నేను దేవునికి వేసే ధూపం అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. 3 చూసాం, రండి మిగిలిన 4 త్వరగా చూసుకుని మనం వెళ్ళిపోతాం. లేవీకాండము 16వ అధ్యాయము 12వ వచనం చదవండి, అందరం కలిసి చదువుతాం. లేవీకాండము 16వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుతాం. లేవీకాండం 16వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తుడు నిప్పులను తన పిడుకలతో పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డుతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, యాజకునికి, ప్రధాన యాజకునికి ధూపం ఎలా వేయాలి అనే నియమావళిలో ధూపార్తి తీసుకుని దాంట్లో నిప్పులు వేయాలి. ఆ నిప్పులు ఇంగ్లీష్లో అయితే ఆర్క్ అని రాయబడింది. తెలుగు బైబిల్లో ఏమని చూస్తామంటే ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను అని చూస్తాం. సో అంటే ఒరిజినల్ గా దీని అర్థం ఏంటో తెలుసా? ధూపం వేయడానికి ధూప ద్రవ్యం కావాలి, ఇంకేం కావాలి? నిప్పులు కావాలి. ధూపం వేయడానికి ధూప ద్రవ్యం కావాలి, ఇంకొకటి నిప్పులు కావాలి. ఇక్కడ నియమావళి ఏంటో తెలుసా? ఈ నిప్పులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలుసా? బలిపీఠం దగ్గర నుంచి తీసుకురావాలి. ఆర్క్ అంటే అక్కడ అది బలిపీఠం అని, అక్కడ బలిపీఠము మీద ఉన్న నిప్పులను తెచ్చి పరిశుద్ధ స్థలములో ఏమేయాలి? ధూపం వేయాలి. ఇది దేవుడిచ్చిన నియమావళి. అదేం అర్థము చేస్తుందో తెలుసా? నువ్వు నేను ఎంత గొప్పగా అన్న ప్రార్థన చేయొచ్చు, నువ్వు నేను ఎంత గ్రేట్గా నన్న ప్రార్థన చేయొచ్చు, ఎన్నన్నా చెప్పచ్చు. కానీ నా ప్రార్థన ధూపము ఎక్కడి నుంచి రావాలో తెలుసా? బలిపీఠం నుంచి రావాలి. అంటే క్రీస్తు మీద ఆనుకునేటువంటి ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపకం చేస్తాను. నీకు నువ్వుగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు, నీకు నువ్వుగా నువ్వు రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు, నువ్వు ఎంతైనా భక్తి చేయొచ్చు. బట్ వితౌట్ క్రైస్ట్, క్రీస్తు లేకుండా, క్రీస్తు మీద ఆనుకోకుండా నువ్వు చేసే ధూపార్తి, ఇట్ ఈస్ నథింగ్. అంటే క్రీస్తు యొక్క శిలువ చెంతకు, ఆయన శిలువ యొద్దకు, ఆ బలిపీఠము అనగా క్రీస్తు అని పస్కా బలి పశువు యొద్దకు మనలను మనము సమర్పించుకుని ఆయన నామములో చేయాలి. నా నామములో చేస్తున్నాను అనకూడదు, యేసు నామములో. అది ఇక్కడ ఉన్న మూలమైన విషయం. ఏంటో తెలుసా? ధూపము వేసేయడానికి తీసుకురావాల్సిన నిప్పులు బలిపీఠం దగ్గర నుంచి తీసుకురావాలి. నీకు నువ్వు తెచ్చేయకూడదు, లేకపోతే మరొక చోట నుంచి తేయకూడదు. బలిపీఠం మీద కాలినటువంటి ఆ కట్టెల యొక్క నిప్పులను తీసుకుని వచ్చి ధూపము వేయాలి. అదేం సూచిస్తుందంటే, నా ప్రార్థన సిలువ వేయబడినటువంటి క్రీస్తు యేసు నామములోనే తప్ప మరి ఏ నామములోనూ చేయటకు దేవుడు అనుమతించలేదు. అందుకనే కదా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ప్రతి మోకాలు ఎవరి నామమున? యేసు నామమున
వంగాలి. ప్రతి మోకాలు, ప్రతి ప్రార్థన యేసు నామముననే గ్రంథమును విప్పుటకు యోగ్యుడు ఆయనే వధింపబడిన గొర్రెపిల్ల. ఆ నామముననే మనకు రక్షణ, ఆ నామముననే మనకు విమోచన, ఆ నామముననే మనకు సమస్తము. ఆ నామమును బట్టే మనం ప్రార్థన చేయాలి. మన స్వనీతి కార్యాలు బట్టి కాదు, మన స్వశక్తిని బట్టి కాదు, మన జీవితంలో మనం నేర్చుకున్న విషయాలను బట్టి కాక ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి యేసు నామమున బలిపీఠము మీద నుంచి తెచ్చిన నిప్పులతో ధూపార్తి ఎలా వేయబడిందో అలాగే నిన్ను నన్ను రక్షించిన రక్షకుని చెంతకు నిత్యము వెళ్ళి ఆయన యొద్ద నుంచి మనము బలము పొందుకుని యేసు నామమున ప్రార్థించే అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పటికి ఎన్ని విషయాలు చూసాం. మొట్టమొదటిది నిత్యము చేయవలసిన పరిచర్య, రెండవది పరిశుద్ధంగా స్వచ్ఛంగా చేయవలసిన పరిచర్య, మూడవది సుగంధ ద్రవ్యం మేలకుని పని చెప్పున చేయవలసినటువంటి ప్రార్థన ధూపము, నాలుగవది బలిపీఠముని నుంచి తెచ్చినటువంటి నిప్పులతో వేయవలసిన అనుభవం. అది క్రీస్తు యొక్క శిలువను సూచనగా లేకపోతే యేసు నామమున చేయవలసినటువంటి పరిచర్యగా మనం చూస్తుంటున్నాం. రండి నెక్స్ట్ది ఎన్నోది, ఐదవది లేవీకాండం 16వ అధ్యాయము. లేవీకాండం 16వ అధ్యాయము ఇలా చదివినటువంటి భాగం 12వ వచనం. లేవీకాండం 16వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సన్నిధిని ఉన్న ధూపపీఠం మీద నుండి ధూపార్తుడు నిప్పులను తన పిడుకులతో పరిమళ ద్రవ్య చూర్ణములు తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు. ఇది ఇక్కడ అద్భుతమైన విషయం. చావకుండునట్లు. పాపాత్ముడైన మనుష్యుడు పరిశుద్ధుడైన దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆయన ఉగ్రతను కట్టుకోలేడు. తన జీవితంలో ఏదైనా పాపము ఆయనకు కనబడినప్పుడు ఆయన సహించలేడు. వెనువెంటనే తన ఉగ్రతను, దేవుని యొక్క ఉగ్రతను, ఆయన యొక్క అగ్నిని తాను అనుభవించి మరణించాల్సిందే. ఇప్పుడు చావకుండానట్లు దేవుడు ఏర్పరిచినటువంటిది ఏంటో తెలుసా? కాపాడబడేటువంటి లేకపోతే స్పిరిచువల్ ప్రొటెక్షన్ ఏంటో తెలుసా? ధూపము. నీ నా జీవితంలో ఒకవేళ ఆఫీస్కి వెళ్తే ఆ ఆఫీస్లో ప్రభా ఎన్నో పరిస్థితులు నేను ఎదుర్కొంటాను, ఎంతో మంది లేకపోతే ఎన్నో ప్రలోభాలు నేను ఎదుర్కొంటాను, వీటన్నిటి నుంచి నన్ను కాపాడగలిగేటువంటి ధూపాన్ని నీ యొద్దకు తీసుకుని వస్తున్నాను. దేవుని మందిరాన్ని లేకపోతే దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ప్రభా నా అవిధేయత, నాకున్న ప్రతివిధమైనటువంటి విషయాన్ని నేను ఒప్పుకొని నీ చాటున ఈ ధూపం ద్వారా వస్తున్నాను. తద్వారా నేను చావకుండానట్లు, తద్వారా నేను నశించకుండానట్లు ఈ ధూపము ఒక క్లౌడ్గా, ఒక మేఘముగా కమ్మాలి అనేటువంటి మాట చూస్తాం. 13వ వచనం. ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు. సో మేఘం వలె కమ్ముటంట. సో స్పిరిచువల్ క్లౌడ్ ని ఈ ధూపం జ్ఞాపకం చేస్తుంది. స్పిరిచువల్ క్లౌడ్ నీ జీవితంలో ఈ ధూపము ఒక స్పిరిచువల్ క్లౌడ్ గా ఉండే అనుభవం నీకుందా? ఈ ధూపం ద్వారా ఈ 5వ అనుభవాన్ని మనం చూస్తుంటున్నాం. ఏంటి? ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. ధూపం వేసినప్పుడు చాలా డెన్స్ ఫ్యూమ్స్ అంటే పొగ, అది ఒక మేఘముగా ఉన్నప్పుడు దేవుడు ఆ మేఘములో పాపి అయిన మానవుని చూసినప్పుడు ఆయన కరుణను, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి ఆయన ఈ యాజకుని యొక్క అర్పణను అంగీకరించి ఆయన ప్రజలను పరిశుద్ధపరచువాడుగా దేవుడు నియమించాడు. సో నీ నా జీవితంలో శోధనలు, నీ నా జీవితంలో దేవుని కొరకు నిలబడే పరిస్థితులు వచ్చినప్పుడు నీ నా జీవితంలో ఈ స్పిరిచువల్ క్లౌడ్ అంటే ప్రార్థనా ధూపం అనేటువంటి మేఘములో మనం నిలబడుతున్నామా? లేకపోతే మన జ్ఞానం మీదో, లేకపోతే మన అంటే ఆస్తిపాస్తుల మీదో, లేకపోతే మన బ్యాక్గ్రౌండ్ మీదో, లేకపోతే మనకున్న XYZ మీద నిలబడ్డామనుకో ఏమవుతామో తెలుసా? ఇక్కడ చనిపోకుండునట్లు అనే మాట చూస్తాం.
అలా చనిపోయారు అహరోను కుమారు, అలా చనిపోయారు. ఎందుకో తెలుసా? దేవునికి అయిష్టకరమైన పని చేసి. సో నువ్వు చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీద ఉన్న కరుణాపీఠమును కమ్ముటకు వేయవలెను. ఇది ఎన్నో పోలిక, ఎన్నో విషయం మనం 5 చూస్తూ వచ్చాం. మొట్టమొదటిది ధూపము నిత్యము వేయాలి, పొద్దున సాయంకాలము వేయవలసిన పరిచయం. రెండవది ధూపము పరిశుద్ధంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. అది పాపము చేత, అది రక్తం చేత కలపబడి వేయి చేయబడినప్పుడు దేవునికి అసహ్యము కలిగిస్తుంది ధూపము. మూడవది ఏంటి? సుగంధ ద్రవ్యం మేళకుని పని చెప్పున ఎంతో చక్కగా, ఎంతో శ్రద్ధగా, ఎంతో కేర్ఫుల్గా, డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఏ విధమైనటువంటి డీఫోకస్ లేకుండా ప్రార్థన చేస్తుంటే ఫోన్లో పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఇది చూస్తూ అది చూస్తూ చేసే పరిచర్య కాదు ఇది. ఎంతో ఎంతో చక్కగా సుగంధ ద్రవ్య మేళకుని పని చెప్పున మనం చేయవలసిన పని, పరిచర్య ధూపం వేయటం. నాలుగవది ధూపము ఎక్కడి నుంచి నిప్పులు తీసుకురావాలి? బలిపీఠం నుంచి తీసుకుని రావాలి. సో క్రీస్తు నామమున, నజరేయుడైన యేసు నామమునే తప్ప మరి ఏ నామమున మనకి ప్రవేశం లేదు, మరి ఏ నామమున మనకి రక్షణ లేదు. కాబట్టి ఆ నామముననే మనం ధూపం వేయాలి, ఆ నామమును అనుసరించే ప్రార్థన చేయాలి. కొంతమంది మరియమ్మ నామమున, కొంతమంది యెహోవా నామమున, అవి వేటిని దేవుడు అలౌ చేయలేదు. దేవుని వాక్యం బట్టి యేసు నామముననే మనం ప్రార్థన చేయాలి, యేసు నామముననే. యెహోవా విట్నెస్ వాళ్ళు యేసు ప్రభు కాదు, యెహోవా దేవుడే, యెహోవా దేవుని నామమే. లేకపోతే మిగతా వారు మరియమ్మ మరియమ్మ దేవత నామమున, ఏ నామము కాదు కానీ యేసు నామముననే, యేసు నామం. 5 చూసాం, చివరి 2 చూసుకుని మనం ప్రార్థనలోనికి వెళ్తాం. ధూపము మంచి వాసన ఇస్తుందా, దుర్గంధాన్ని ఇస్తుందా? ధూపము వేసినప్పుడు ఆ వాసన అంట ప్రభువును కూడా, సువాసన ఎంతో ఆగ్రహించి ఆయన ప్రజలను ఆశీర్వదించేవాడు. ఆయన ఆగ్రహించి తన మహిమతో నింపేవాడు. ఆయన ఆ వాసనను, సువాసనను ఆగ్రహించే ఆ అనుభవం దేవుని వాక్యంలో చాలాసార్లు రాయబడింది. సరే, మనలాంటి వాళ్ళు ఎవరైనా ఇదేదో స్మెల్, దేవుడు సువాసన అన్నాడు కదా, ట్రై చేద్దామని కానీ ట్రై చేసామనుకో, చదువు నిర్గమాకాండం 30వ అధ్యాయము 38వ వచనం. నిర్గమాకాండం 30వ అధ్యాయం 38వ వచనం. దాని వంటిది చేయవాడు జస్ట్ వాసన ఎలా ఉంటుందో చూద్దామని ఇంటి దగ్గర ప్రయత్నం చేశారనుకో, ప్రజలలో నుండి కొట్టివేయబడాలి. అంత ఖచ్చితమైన నియమం. సో ఇప్పుడు వాసన వచ్చే అనుభవం, సువాసన వచ్చే అనుభవం. సో ధూపము వేయబడిన తర్వాత అది చక్కగా, అంటే సుగంధ ద్రవ్య మేళకుని పని చెప్పున చక్కగా చేయబడినప్పుడు, అది స్వచ్ఛమైనదై చక్కగా పరిశుద్ధమైనదైనప్పుడు, అంటే మనం కల్తీ సామాన్లు ఎలా దొరుకుతాయో, కల్తీ సాంబ్రాణి దొరుకుతుంది, కల్తీ గంధపు చెక్క దొరుకుతుంది. కల్తీ చేస్తే అది చక్కటి స్మెల్ రాదు, చక్కటి వాసన రాదు. దేవుడు ఆగ్రహించే ఆ సువాసన రానప్పుడు అది దేవునికి ఏమాత్రము ప్రీతి కలుగజేయదు. నా ప్రార్థన సువాసనను అందించే ధూపంగా ఉంటుందా? నా ప్రార్థన చూసిన తర్వాత ఎవరు ప్రార్థన చేశారు అని అనేకులు ఆ ప్రార్థనను బట్టి ప్రభువు యొద్దకు నడిపించగలుగుతున్నారా? ఒక ఆత్మీయమైన అనుభవం ఏంటో తెలుసా? నువ్వు ఎంతగా అయితే ప్రార్థనలో, ఎంతగా అయితే ఈ ప్రార్థన ధూపములో, మేఘములో నువ్వు గడుపుకుంటావో, నువ్వు నడిచి వెళ్ళినప్పుడు ఆ వాసన వెదజల్లుతుందంట. నువ్వు ప్రార్థించినప్పుడు అనేకులు ఆ వాసన ద్వారా ప్రభువు యొద్దకు రాగలుగుతారంట. అంటే వాసనగా నీ జీవితం ఉందా? పౌలేమంటున్నాడు? 2 కొరింథీ 2వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము, పౌలు యొక్క జీవితం ఎలా ఉందో తెలుసా? 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. 2 కొరింథీ 2వ అధ్యాయం 15-16 వచనాలు అందరం కలిసి చదువుతాం. 2 Corinthians chapter 2 verse 15 and 16. 2 కొరింథీ 2వ అధ్యాయం 15-16.
రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. సో పౌలు ఏమంటున్నాడు తెలుసా? మా ప్రార్థన, మా జీవితం ఎలా ఉందంటే క్రీస్తును పరిచయం చేసే సువాసనగా ఉంది. అది నశించు వారికి, రక్షించు వారికి. అంత మాత్రమే కాదు, నశించు వారికి మరణకరమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. నువ్వు ఏ వాసనగా ఉన్నావు? నీ లైఫ్ లో నుంచి ఏ వాసన వస్తుంది? ఏ సువాసన నువ్వు వెదజల్లుతున్నావు? చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయంలో 2 ప్రార్థనలు ఉన్నాయి. మీరు ఆ ప్రార్థన చదువుతుంటానే మీకు ఒక వాసన నోస్కి తగులుతుంది. ఆ ప్రార్థన చదువుతుంటున్నప్పుడే ఒక ప్రార్థన నోస్కి వచ్చేస్తుంది, లేకపోతే మన మనసుకు వస్తుంది. సుంకరి ప్రార్థన, పరిసైన ప్రార్థన. పరిసైన ప్రార్థనలు ఏముండదు, డబ్బాలు కొట్టుకుంటున్నాడు, నేను నాకు నేను ఇది. ఆ ప్రార్థన బయటికి ఆ వాసన తీసుకొస్తుంది. మరోవైపు కనులెత్తుటకైన, ఆకాశం వైపు కనులెత్తుటకైనాను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించు. అందులో ఎంత అద్భుతమైన సువాసన! నేను ఆనందించగలుగుతున్నాను. నా ప్రార్థనలో ప్రభా నేను ఇంత, ప్రభా నేను అంత, ప్రభా నేను ఇది, నువ్వు అది ఇది అనుకునే సువాసనకు బదులుగా నీ దుర్వాసనను వెదజల్లుతున్నావా? లేకపోతే క్రీస్తు కొరకైన సువాసనను నీ ధూపము అను ప్రార్థన ద్వారా వెదజల్లుతున్నావా? నేను ఎరుగుదును, కొంతమంది ప్రార్థన చేసినప్పుడు అది వ్యక్తులను మనం గణపరచడం కాదు, కానీ ఆ సువాసన వెదజల్లి అనేకులు పట్టబడ్డారు. అనేకులు ప్రభువును అంగీకరించిన అనుభవాన్ని ఎంతో మంది సాక్ష్యాల ద్వారా మనం చూడగలుగుతాం. వారు దేవునికి ఎట్టి రీతిగా అయితే ధూపం వేస్తూ వచ్చారో, భక్సింగ్ గారు ఒక ఊర్లో సువార్త చెప్పడానికి వారు కర్రలు ఇచ్చుకుని వెనకాడకు వారిని తరిమితే, ఆ రోడ్డు మీదే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని ఆ బందలోనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే అది వారిని పట్టుకుంది. అంటే ఆ దైవజనుడు ఇది దేవునికి చేసేది ఈ పరిచర్య. మనుషులు చూస్తున్నారు, వారిని కాదు, ఇది దేవునికి నేను వేసే ధూపము అని ఆ జ్ఞానం కలిగి ఆయన ప్రార్థించాను. నేను అనుకుంటాను, నేను ఆయనని ఎత్తడానికి కూడా సరిపోను. ఎన్నోసార్లు ప్రార్థనలో మనం నలుగుటకు బదులు ప్రార్థనను మనం చక్కగా దేవుని ఎదుటకు ధూపముగా తీసుకుని రావడానికి బదులు వాళ్ళకి వినపడేలా ప్రార్థన చేస్తాను, నేను వీళ్ళకి తెలిసేలా ప్రార్థన చేస్తాను, లేదంటే వాళ్ళకి నేను ఏంటో రుజువు చేసుకునేలాగా నీ రుజువులు, నీ యొక్క జ్ఞానము, నీ సామర్థ్యము కాదు ప్రార్థనలో కనబడాల్సింది క్రీస్తు కొరకైన సువాసన. ఆ సువాసన నా జీవితంలో ఉంటుందా? క్రీస్తులను మనం గణపరచినాము. అందుకనే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, క్రీస్తు మన కొరకు తను తాను 2వ వచనం, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకుని, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మనం ఎవరి వాసనను, ఎవరి సువాసనను వెదజల్లుతున్నాం? ధూపము వేసినప్పుడు ఆ వచ్చిన సువాసనను దేవుడు ఆఘ్రానించి ఆయన ఆశీర్వదించిన, లేదంటే ఆయన మహిమతో నింపబడిన అనుభవాన్ని చూస్తాం. నా జీవితాల్లో నేను ప్రార్థనా ధూపం వేసినప్పుడు ఆ సువాసన క్రీస్తులో ఆనందింపజేసినప్పుడు అది నీకే ఆశీర్వాదం, అది సంఘానికే క్షేమం, అది నీ కుటుంబానికే మేలు. అదికి బదులుగా ఈ సుంకరి ప్రార్థనకు బదులుగా పరిసైన ప్రార్థన వలె ఆ ప్రార్థన చాలాసార్లు మనం చూసాం. చదవండి, లూకా సువార్త 18వ అధ్యాయంలో ఎన్నిసార్లు ఉంటుంది కదా, నేను నాకు. లూకా సువార్త 18వ అధ్యాయం 11 నుంచి చదివితే, పరిసయుడు నిలబడి, లూకా సువార్త 18వ అధ్యాయం
11వ వచనం పరిశీలన. దేవా నేనుతో ప్రారంభం. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించున్నాను. అంటే నేను వారమునకు చేస్తున్నాను, ఇంకా నా సంపాదన అంతట్లో ఇస్తున్నాను అని నేను అని ఇతరులను తక్కువ చేసి తను తాను హెచ్చించుకుని ప్రార్థన చేస్తున్నాడు. దానికి భిన్నంగా సుంకరి ఎలా ప్రార్థన చేశాడు? 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుంది, ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనా ధైర్యం చాలా గ్రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా పాపినైనా నన్ను కరుణించు. దేవా ఓ లార్డ్ అని ఆయనను దేవునిగా సంబోధిస్తూ తాను పాపినిగా తను పాపిగా తన స్థితిని ఒప్పుకొని ప్రార్థించాడు. అది ఎంతో గొప్ప సువాసనను ప్రభు కొరకు వెదజల్లింది. ఆ సువాసన దేవుని కూడా ఆనందింపజేసింది. నేను ఆ ప్రార్థన ఎలా ఉంది? ఏ సువాసనను క్యారీ చేస్తుంది? ఏ సువాసనను వెదజల్లుతుంది? నశించుతున్న వారికి క్రీస్తు సువాసనగా ఉన్నామా? మనము రక్షింపబడుతున్న వారికి క్రీస్తు సువాసనగా ఉంటున్నావా? ఆలోచన చేద్దాం. పరిసయ్యుని వలె ఉండే ప్రార్థన ఎవరిని దేవుని వద్దకు నడిపించదు సుమా. సుంకరి ప్రార్థన అనేకులను రక్షించగలదు. కారణము రక్షకుని గణపరిచిన ప్రార్థనగా. ఏడవది ఆఖరిది మీరు ఒకసారి ఆలోచన చేస్తే నిత్యము ధూపం వేయాలి. రెండవది స్వచ్ఛమైన పరిశుద్ధమైన ధూప ద్రవ్యంతో ధూపం వేయాలి. మూడవది ఏంటది? సుగంధ ద్రవ్యం మేలకుని పని చెప్పున ధూపం వేయాలి. నాలుగవది బలిపీఠం యొద్ద నుంచి నిప్పులు తీసుకుని వచ్చి ధూపం వేయాలి. ఐదవది ధూపం మేఘము చేత కప్పబడి ధూపము వేస్తూ రావాలి పరిశుద్ధ స్థలంలోని చట్టి పరిశుద్ధ స్థలానికి. ఆరవది అది జీవపు వాసనగా దేవుని కొరకు క్రీస్తు కొరకైనటువంటి సువాసన వెదచల్లే ధూపంగా ఉండాలి. ఏడవది వెళ్ళే దానికి ముందు ఇన్ని చేస్తుండగా నేను ఆ ప్రార్థనలు ఎక్కడికి పోయాయి అనేటువంటిది తలంపు ఎన్నోసార్లు మన మనసులను కొలిచేస్తారు కదా. ఇన్ని ప్రార్థనలు చేశాను, మార్నింగ్ ప్రేయరు, చర్చ్ ప్రేయరు, నైట్ ప్రేయరు, ఫాస్టింగ్ ప్రేయరు, సిస్టర్స్ ప్రేయర్, ఫ్యామిలీ ప్రేయరు, వ్యక్తిగత ప్రార్థన, మళ్ళీ గ్రూప్లో ప్రేయరు, ఆన్లైన్లో ప్రేయరు, మళ్ళీ XYZ ప్రేయర్లు, ఇన్ని ప్రార్థనలు చేసేసాను. నా ప్రార్థన ఎక్కడికి వెళ్ళినాయి? ఇది ఒక గ్రూప్ అయితే 2 గ్రూప్ ఏంటో తెలుసా? నిన్న చేసాం, మొన్న చేసాం, ఎల్లుండి చేసాం, ఇంకొక 4 రోజులు చూసుకోవడం మానేద్దాం అనిపించే అనుభవం మరొక గుంపు. అంటే ప్రార్థనను మానుకునే గుంపు ఒకళ్ళు, ప్రార్థన ఏమైపోయిందనే గుంపు ఒకళ్ళు. వాటన్నిటికీ జవాబుగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఆ ప్రార్థనలన్నీ కలెక్ట్ చేయబడ్డాయంట. అంటే అవన్నీ కవిలలో భద్రపరచబడ్డాయంట. ప్రకటన 5వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన 5వ అధ్యాయం 8వ వచనం. నువ్వు నేను దేవుని కొరకు చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్తుందో తెలుసా? పాత్రలో, లేకపోతే ఆయన గ్రంథములో, లేకపోతే ఆయన రికార్డులోనికి వెళ్తుంది. మనం దేవునికి చేసే ప్రార్థన, మనం దేవునికి వేసే ధూపము ఆయన సన్నిధిని రికార్డ్ చేయబడుతుంది. దేవుని రాకడకు నువ్వు నేను ఎలా సిద్ధపడాలో తెలుసా? నా ప్రార్థన డస్ట్బిన్లోకి వెళ్ళట్లేదు. నువ్వు ఒకవేళ ఒక రిక్వెస్ట్ రాసిస్తే, ఒకసారి ఈ అనుభవం చెప్పారు. ఒక ఓపెన్ ఎయిర్ గాస్పల్ మీటింగ్ లో మీ ప్రార్థనా రిక్వెస్ట్లు ఉంటే ఇవ్వండి, ప్రార్థనా రిక్వెస్ట్లు ఉంటే ఇవ్వండి అని అంటే అందరి దగ్గర నుంచి రిక్వెస్ట్లు తీసుకుని అవన్నీ చెత్తబుట్లో ఉన్నాయంట. ఆ రిక్వెస్ట్ తో పాటు పెట్టే కానుకుంటారు చూడు, అది మాత్రం జోబులోకి వెళ్ళిందంట. అలాగల్లవు ఈ దేవునికి నువ్వు చేసే ప్రార్థన, ఈ నిజమైన దేవునికి ప్రార్థన ఆలకించువాడు అని ఆయనకు పేరు. ఆయన సన్నిధిలో యథార్థంగా, స్వచ్ఛంగా, పరిశుద్ధంగా నువ్వు చేసే ప్రార్థన అది లెక్కింపబడుతుంది, అది రికార్డ్ చేయబడుతుంది, అది మెజర్ చేయబడుతుంది, అది ఆయన గ్రంథంలో, జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతుంది. నీ జీవితంలో ప్రార్థనను మానుకుంటున్నావా? నీ జీవితంలో స్వచ్ఛమైన పరిశుద్ధమైన ప్రార్థనను విడిచిపెట్టి అసత్యమైనది, లేకపోతే
రివార్డ్ ఓరియంటెడ్, లేకపోతే ఏంటది ప్రాపర్టీ గాస్పల్ ఓరియంటెడ్ పరిచర్యలోనికి నువ్వు కూడా దిగిపోయావు. ప్రార్థిస్తే ఆశీర్వాదం, ప్రార్థిస్తే ఆశీర్వాదం అనేదే నీ జీవితమా? లేదు. ఇక్కడ ఎంతో మంది నశించిన ఆత్మలు ఉన్నాయి. ఇక్కడ ఒక ధూపం వేయాలి ప్రభు కొరకు. లేదు, ఇక్కడ దేవునికి అవిధేయతతో కూడిన కార్యాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక ప్రార్థనా ధూపం నేను వేయాలి. లేదు, ఇక్కడ దేవునికి అవిధేయమైన పాపపు క్రియలు, బంధకాలతో ఉన్నవారు ఉన్నారు. లేకపోతే దేవునికి మహిమ కలగనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఒక ధూపం వేయాలి అనే ఆశక్తి ఉందా? బాగోలేదనుకో పరిస్థితులు, ఆ స్థితిలో బాగోలేదు, చాలా మాటలు చెప్తాను, కానీ ప్రార్థించేవారు బద్దలైన బండలలో మధ్య నిలబడి ప్రార్థించేవారు కొలువైపోయిన దినాల్లో ఉంటున్నాను. ఈ నా ప్రార్థన చదవని కీర్తన 56, కీర్తన 56 కీర్తన 56 8వ వచనం. కీర్తన 56:8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ గుడ్డలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిలలో అంటే కింద ఏమని రాయబడింది? పుస్తకము. సో నువ్వు నేను చేసే ప్రార్థన, నువ్వు నేను కార్చే కన్నీళ్ళు, ఆయన సన్నిధికి నువ్వు నేను తీసుకొచ్చే ఆ ధూపము మనుషులు చూడకపోవచ్చేమో, లేకపోతే మనుషులు ప్రశంసించకపోవచ్చేమో, మనుషులు ఎవరు గుర్తించకపోవచ్చేమో. నేను ప్రార్థన చేయబట్టి ఈరోజు ఆమె రక్షింపబడింది, నేను ప్రార్థన చేయబట్టి ఆ బిడ్డ బాప్టిజం తీసుకున్నాడు అనేటువంటి ట్రాక్ రికార్డ్ నీకుందేమో. మనుషులు గుర్తించట్లేదేమో. ఎప్పుడు కృంగిపోతుమా? నువ్వు చేస్తున్న పనిని కొనసాగించు. ఎందుకు తెలుసా? మన ప్రార్థనలన్నిటినీ ఆయన కవిలలో ఆయన లెక్కిస్తున్నాడు. ఆ పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలు. ఇప్పుడు ఉదాహరణకి ఆ పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలు ఉంటే, ప్రార్థన మానేస్తే ఇంకేం ఉండాలి? అప్పుడు నా జీవితంలో ప్రార్థనను మానుకుంటుంటే, ఉపవాస ప్రార్థనకి వెళ్ళాం కదా, ఇంకెందుకులే, లేదంటే అక్కడికి వెళ్తే ఇది, ఇక్కడికి వెళ్తే అది, ఎందుకులే, ఇంట్లో కూర్చుని కొద్దిసేపు టీవీ చూసి కాలం గడిపేద్దామని అనుకుంటే ఎంత భయంకరమైన పొరపాటు కదా. నా ప్రార్థనలను దేవుడు లెక్కిస్తున్నాడు. నా ప్రార్థనలు ఆయన గ్రంథంలో ఆయన ఏంటది, ఆయన దానిని లెక్కించిన వాడుకుంటున్నాడు. ఆ ప్రార్థనలు ఎన్నైనా తీసుకురావాలి, ఆ ప్రార్థనలు ఎన్నైనా తీసుకురావాలి. అన్నీ ఒకసారి కలిపి చూస్తే ప్రార్థన ధూపంగా వేస్తున్నానని కీర్తనకారుడు అన్నప్పుడు, కీర్తనకారుడు దావీదు దేవునికి ధూపం వేయడానికి ఎలిజిబుల్ కాదు, అర్హుడు కాదు, యాజకుడు కాదు, కానీ దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పటికీ తను ఉన్న ప్రాంతంలో, తనున్న ప్రదేశంలో ప్రార్థనను ధూపంగా వేస్తూ వచ్చాడు. అది నిత్యము చేశాడు, రోజుకి 7 సార్లు. అది ఎంతో చక్కగా, పరిశుద్ధంగా, పవిత్రంగా పాపమును కప్పుకొని ప్రార్థించలేదు. హృదయంలో పాపాన్ని లక్ష్యం చేయకుండా పాపాన్ని ఒప్పుకొని ప్రార్థించిన వాడు ఉంటున్నాడు. మూడోది, కీర్తనకారుడు ధూపము వలె నేను ప్రార్థన వేస్తున్నాను అన్నప్పుడు తన జీవితంలో ఏంటది, చక్కగా సుగంధ ద్రవ్యం మేలకుని పరిచెప్పున ప్రార్థించిన వాడు ఉంటున్నాడు. తన జీవితంలో ఆ దినాల్లో ఉన్న బలిపీఠమైనటువంటి బలిపీఠం యొద్దకు తను తాను వచ్చి ప్రార్థించిన వాడు ఉంటున్నాడు. దేవుని మందిరాన్ని ఆశించి దేవుని మందిరాన్ని కోరుకున్నటువంటి వాడు ఉంటున్నాడు. అందుకనే దేవుని మందిర ద్వారం యొద్ద నివసించుట నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు. ఇట్లాగా 7 సుగుణాలను కలిగి దావీదు అనగలుగుతున్నాడు, నా ప్రార్థన ధూపము వలె, నా ప్రార్థన ధూపం వలె. నా జీవితంలో ఈ 7 సుగుణాలను మనం కలిగి ఉంటున్నామా? పరీక్షించుకుందాం. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ధూపము వేసే యాజకులుగా, దేవుడు ప్రార్థన ధూపం వేసే పరిశుద్ధులుగా, యాజక సమూహంగా దేవుడు నన్ను చేశాడు. నా ప్రార్థనలో ఆయన కోరుకుంటున్న 7 సుగుణాలు.
ఆ 7 సుగుణాలను మనం కలిగి ఉండడానికి ప్రార్థన చేస్తాం. మొట్టమొదటిది, ఆ ప్రార్థన నిత్యము చేయవలసినది, ఈ ధూపము నిత్యము వేయవలసిన ప్రార్థన ధూపము. రెండవది, ఈ ప్రార్థనా ధూపము స్వచ్ఛమైనదే, పరిశుద్ధమైనదిగా ఆయన కోరుకుంటున్నాడు. మూడవది, ఈ ప్రార్థనా ధూపము సుగంధ ద్రవ్య మేళకుని పరిచెప్పున చేయవలసినటువంటి ధూపము. నాలుగవది, ఈ ప్రార్థనా ధూపము అనునిత్యము బలిపీఠము చెంతకొచ్చి యేసు నామమున చేసే ధూపము ప్రార్థన. ఐదవది, ఈ ప్రార్థన ఒక ఆత్మీయమైనటువంటి మేఘమును, ఒక ఆ యొక్క ధూపము చేత నిండుకొనబడినటువంటి మేఘముతో మనలను మనం కాపాడుకునేటువంటి ప్రక్రియగా, మనలను మనము భద్రపరుచుకునేటువంటి ప్రక్రియగా చూస్తుంటున్నాము. తర్వాతది, ఈ ప్రార్థన సువాసన కలిగినటువంటిదిగా, అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించే క్రీస్తు సువాసనగా ఉంటున్నదని చూస్తున్నాం. ఈ ప్రార్థనను దేవుడు, ఈ ధూపాన్ని దేవుడు లెక్కిస్తుంటున్నాడు అనేటువంటిది చూసాం. మన జీవితాల్లో మనలను మనం పరీక్షించుకుంటూ రండి. కీర్తనలు 141 2వ వచనాన్ని చదువుకుని మనం ప్రార్థనలో వెళ్తాం. నూట 141:2 అందరం కలిసి చదువుకుని ప్రార్థనలో వెళ్తాం. లేకపోతే 1-2 వచనాలు. కీర్తనలో 141:1-2. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెయ్యకుము. నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారములను కాక. 3-4 వచనాలు కూడా చదువుతాం. యెహోవా, నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడుకుంటున్నట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. వారి రుచిగల పదార్థంలో నేను తినకయుండును కాక. అటు రీతిగా కీర్తనాకారుడు ఏ రీతిగా అయితే ప్రార్థించి దేవుని యొద్ద నుంచి జవాబు పొందుకుని, దేవుని వాక్యంలో దేవుడు రాశాడు, నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి ఉంది అని కీర్తనాకారుని అనుభవాన్ని దేవుడు తన వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. అటు రీతిగా నా ప్రార్థనలు సువాసన, క్రీస్తు సువాసన కలిగినటువంటివిగా దేవుని యొద్దకు అనేకులను నడిపించే ధూపముగా సువాసన ఉండినట్లు ప్రభు సహాయం చేయను గాక. మనం ఒక చరణం పాడుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. పాట సంఖ్య 614, పాతదైతే 601. నా పాపములను క్షమించని ప్రభు నా నేత్రములను వెలిగించాను. మొదటి వచ్చిన మాత్రం పాడుకొని మనం ప్రార్థనలోకి వెళ్తాం. 614 or 601, 614 లేదా 601. నా పాపములను క్షమించని ప్రభు నా నేత్రములను వెలిగించని. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించని, ప్రాణమును నా కొరకు సగెను. ప్రభు నా పాపములను క్షమించని, ప్రభు నా నేత్రములను వెలిగించను. మళ్ళీ నా వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను
చేరను, కలువరి సిలువను చేరను ప్రభు.